ఒసేయ్, నిజం చెప్పవే, అసలు నిజంగా కమీరా వైద్యం ఉందా? ఉందని తెలియట్లేదా బావా? నువ్వేమైనా నిజంగా స్పృహ తప్పావా? లేదు. అయితే ఇది కూడా అంతే. రాక్షసి. థ్యాంక్ యూ. ఇప్పటికే పని బాట లేకుండా సోంబేరిలా తిరుగుతున్నా. అది చాలదన్నట్టు 1,00,000 రూపాయలు ఇవ్వండి, నేను వెళ్ళి విదేశాలు చుట్టి చక్కర్లు కొట్టి వస్తానని చెప్తున్నా. ఇక్కడి నుంచే. అరే, ఈ చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యాను నేను? అన్నయ్య గారి కోసం వదిన గారి కోసం ఇంత ఖర్చు పెడుతున్న నాన్నగారు తమ్ముడు గారికి ఆ డబ్బులు ఇవ్వలేదు అన్న పాయింట్ రేస్ చేస్తే ఆ పాయింట్నే అప్లై చేస్తాను. బాబు గోవిందు, నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నావు కానీ కనీసం చిన్న పార్టీ కూడా ఇవ్వలేదేంటమ్మా? నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి. ఆ వంకతో నేను నీతో ఈ మిక్స్డ్ మందు తాగించాలి. తాగించి నీ చేత ఇంట్లో రచ్చ చేయించాలి. శివరాత్రి మహోత్సవం మొత్తం నాశనమైపోవాలి. వచ్చిన ఆ ప్రదాసుధ ఆంటీలు, కాలనీ ఆంటీలు అందరూ ఆ పద్మావతిని దుమ్మెత్తిపోయాలి. ఆ అవమానంతో పద్మావతి ముఖం మాడిపోవాలి. ఆ దృశ్యాలు నా కళ్ళతో నేనే స్వయంగా చూసి ఆనందంతో పొంగిపోవాలి. చెప్పుదాంని. హలో గోవింద్, ఒకసారి నా గదికొస్తారా? ఎందుకు? వస్తే చెప్తాను కదా. ఇప్పుడే వస్తున్నా. చెరు సగం తాగుదాం చాలు. అంతేనా? పార్టీ అంటే రెస్టారెంట్ కో రిసార్ట్ కో వెళ్దాం అంటావు అనుకున్నాను. సరే, ఓకే ఓకే. ఒక నిమిషం.
సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. ఇదిగోండి. ఏంటిది? కొంచెం టేస్ట్ తేడాగా ఉంది. ఇది ఇంపోర్టెడ్ కూల్ డ్రింక్, అలాగే ఉంటుంది. ఇంకో 2 సిప్పులు ఏంటి, ఆ కిక్కే వేరుగా ఉంటుంది. నువ్వు తాగుదామని. మీరు తాగండి గోవింద్ గారు, నేను తర్వాత తాగుతాను. తాగండి. ఓం నమః శివాయ. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసప్రకమై. నీ దృక్కులే అటు అష్టదిక్కులై, నీ వాక్కులే నవరసములై. తాపసమందారా నీ మౌనమే దశోపనిషత్తులై ఇలవెలయా. ఓం నమః శివాయ. ఇప్పుడు ఇవ్వండి, ఆ మిగిలిన సగం నేను తాగేస్తాను. నో, మొత్తం నేను తాగేస్తాను. తాగు తాగు, నాకు కావాల్సింది కూడా అదే కదా. ఎలా ఉంది గోవింద్ గారు? మత్తుగా ఉంది. ఇళ్ళంతా గిరగిరా తిరుగుతున్నట్టుంది. ఏదేమైనా నువ్వు తెచ్చిన ఫారెన్ కూల్ డ్రింక్ అద్భుతంగా ఉంది దామిని. థ్యాంక్ యూ గోవింద్ గారు. కాకపోతే నేను ఇచ్చిన కూల్ డ్రింక్ మీరు తాగారని మీ నాన్నగారికి తెలిస్తే నన్ను తిడతారేమో. ఎవరు? మా నాన్నగారా? ఆయన నిన్నేమన్నా అంటే నేను ఊరుకుంటానా? ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. చాలండి గోవింద్ గారు, మీరు ఫారెన్ ట్రిప్ కు వెళ్తానంటేనే డబ్బులు ఇవ్వలేదు, అప్పుడే మీరు ఆయన ఎదిరించలేదు, ఇంకా మీరు నా కోసం ఏం గొడవ పడతారు? అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అంటే ఎంతైనా తండ్రి కదా, కాస్త భయం ఉంటుంది, దడ ఉంటుంది, వణుకుంటుంది. నేను నువ్వు అనుకునేంత దద్దమనేం కాదు, నువ్వు అనుకునేంత పిరికోడిని, అమాయకుడిని అంతకన్నా కాదు. నాకు దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి. మీ దమ్ము ధైర్యం ఏంటో ఉదయం చూసానులే. అంత దమ్ము ధైర్యం ఉంటే ఉదయమే వాళ్ళతో గొడవ పడేవాళ్ళు కదా. అంటే ధైర్యం లేక ఆగానంటావా? అంతే కదా మరి. ధైర్యం ఉన్నోడు తలెత్తి పోరాడతాడు, పిరికివాడే కదా తల దించుకుని వెనక్కి తిరిగొచ్చేది. సరే చూడు, పొద్దున మా నాన్న డబ్బులు ఇవ్వనన్నందుకు ఇప్పుడు నేను ఎలా ఫైట్ చేస్తాను చూడు. వద్దులేండి గోవింద్ గారు, అసలే అవతల పూజ మొదలవుతుంది. ఈ టైంలో వెళ్ళి గొడవ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. నా కన్న కొడుకని కూడా చూడకుండా నిర్మోహమాటంగా నీకు ఫారెన్ ట్రిప్ అవసరమా, పని పాట లేని వెధవా అని తిడితే నేనెందుకు ఊరుకుంటాను? నా ఇప్పుడే వెళ్ళి కడిగేస్తాను. గోవింద్ గారు, గోవింద్ గారు, నా మాట వినండి గోవింద్ గారు.
బావా ఏంటి బావా అలా ఊగుతూ పడిపోతున్నావు? ఉత్సాహం ఉల్లాసం ఎక్కువైంది. నువ్వు కూడా కూల్ డ్రింక్ తాగు, నువ్వు ఇలానే ఊగిపోతావు. పదవే. బావా బావా దామిని, నువ్విచ్చిన కూల్ డ్రింక్ బాగానే పనిచేస్తుంది. టీజర్ రెస్పాన్స్ బాగుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి కదా. ఎందుకు లేటు, పదా. నాన్నగారు, నాన్నగారు, ఏమిట్రా, ఏమిటా అరుపులు? ఈ అరుపులు కాదు నాన్న, ఆక్రందనలు. గోవిందు, ఏంటో మాటలు? పద్మావతి, నువ్వు కూర్చో. పూజ పూర్తయ్యే వరకు లేవకూడదు. వీడి సంగతి నేను చూస్తా. రైట్. ఏమిట్రా, ఏమిట్రా నీ గొడవ? గొడవే. గొడవ పెట్టుకోవడానికి వచ్చా. రైట్. తాగేవట్రా? అవును, తాగాను. ఇప్పుడేంటి? తెలుసు, మీరు కొడతారని తెలుసు, కొట్టి కొట్టి చంపేస్తారని కూడా తెలుసు. అయినా పర్వాలేదు, నేను చావడానికి సిద్ధపడే వచ్చాను. నన్ను చంపేయండి, చంపేయండి. సిగ్గులేదురా నీకు? పవిత్రంగా పూజ జరుగుతుంటే ఇక్కడికి తప్పదాగొచ్చి గొడవ చేస్తావా? తప్పదాగొచ్చి గొడవ చేయట్లేదమ్మా, గొడవ చేయడానికి తాగొచ్చా. అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. ఏమిట్రా తేల్చుకునేది? తాగొచ్చిందే కాకుండా నా ముందే ధైర్యంగా మాట్లాడతావా? మీ ముందు మాట్లాడడానికి ధైర్యం లేదు నాన్నగారు, ఆ ధైర్యం కోసమే తాగాను. ఇప్పుడు అడుగుతున్నాను, నేను మీ కన్న కొడుకునా కాదా? ఏ క్షణం అయితే తప్ప తాగొచ్చి తండ్రినే ప్రశ్నించావో ఆ క్షణమే నువ్వు నా కొడుగ్గా చచ్చావురా. ఇంకా నువ్వు నా కొడుకేమిట్రా? తెలుసు, మీరు ఈ మాట అంటారని నాకు తెలుసు. ఉదయం ఫారెన్ వెళ్తాను నాన్నగారు అంటే మీ ఆస్తులేవో అమ్ముకున్నట్టుగా, నేనేమో మీ కొడుకుని కాదన్నట్టుగా, మీకు నాకు సంబంధం లేదన్నట్టుగా ఇవ్వని పోరా అంటారా? పని పాట లేని వేదవకి ఫారెన్ వెళ్ళడం అవసరం అంటారా? ఏ నాన్నగారు, వాడు మీ కొడుకేగా, వాడు ఖర్చులకు అడిగితే ఇవ్వకుండా ఉంటున్నారా? వాడు నచ్చింది కొడితే తెచ్చి ఇవ్వట్లేదా? ఏ వాడే మీకు పుట్టాడా? నేను మీకు పుట్టలేదా? గోవిందో, గోవిందో! ఏ నాన్నగారు ఆగిపోయారా? కొడండి, చంపేయండి. ఎన్నాళ్ళు భరించాను నాన్నగారు, మీరు ఎన్ని చేసినా సహించాను నాన్నగారు. ఎందుకంటే
వాడు మా అన్న అని, ఆమె మా వదిన అని. కానీ మీ మనసున ఇంత పక్షపాతం ఉందని, మీరు నన్ను చిన్న చూపు చూస్తున్నారని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను నాన్నగారు, నాకు డబ్బులు కావాలి. నీకు కావాల్సింది డబ్బులు కాదురా, దెబ్బలు. ఒరే తమ్ముడు, వాడు తాగున్నాడ్రా. వాడేం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లేదు. వదిలే, నువ్వు నోరు మూయవే. నువ్వు ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను. చూసావరా వాడు నన్ను ఎంత మాట అన్నాడో. అత్తయ్యనే తిడతావురా నిన్ను. తమ్ముడు వదిలేరా వాడిని. ఎంత తిట్టినా కొట్టినా వాడికి అర్థం కాదు. గుర్తుండి చావు. వాడు చావు వాడిని చావుని. ముందు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళి పూజ ఆగేలా ఉంది. ఇక్కడ కాదు, గేటు బయట నడవరా. మీరు ఆగండి. పూజ మధ్యలో లేవకూడదు. మీరు ఇంకేం మాట్లాడకండి. వాడి సంగతి ఆయన చూసుకుంటారులే. పంతులు గారు మీరు కానివ్వండి. పంతులు గారు మీరు కానివ్వండి. మావయ్య, నువ్వు నోర్మై. అప్రాచ్యపు వేతవా. పవిత్రంగా జరుగుతున్న పూజలోకి తప్పతాగి వచ్చిందే కాకుండా ఫారెన్ పంపించలేదని చెప్పి నాన్నతో గొడవ పడతావా? 10 మంది ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా తప్పతాగి నోటుకొచ్చినట్టు వాగుతావా? నీలాంటి వాడిని ఏం చేసినా పాపలేదురా. మావయ్య, ఆవేశంలో మీరు బావేంటో బావ వ్యక్తిత్వం ఏంటో మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల కాలంలో బావ ఎప్పుడన్నా తప్పు చేశాడా? తప్పుగా ప్రవర్తించాడా? తప్పుగా మాట్లాడా? కనీసం నీ మాటకి ఎదురైనా చెప్పాడా? అదే నా బాధంతా. వీడికేదో దెయ్యం పట్టినట్టుంది, అందుకే ఇలాంటి వేదపాలు చేస్తున్నాడు. కరెక్టే మావయ్య, బావకు దెయ్యమే పట్టింది. ఆ దెయ్యమే బావతో మందు తాగించింది, అందరి ముందు దోషులు నిలబెట్టింది. నేనేం తాగలేదు, జస్ట్ కూల్ డ్రింక్ తాగొచ్చాను అంతే. అయినా నేను అడిగిన దానిలో తప్పే ఉంది. నాన్నగారు, మీరు నిజంగా నా తండ్రి అయితే, నేను మీ కొడుకునై ఉంటే, మీరు అలా అందరి ముందు నన్ను అవమానించి ఇంట్లో నుంచి బయటికి ఎండేస్తారా? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. మావయ్య ఆగండి మావయ్య, ప్లీజ్ మావయ్య. రాత్రంతా చల్లో ఇక్కడే చావు. తీసుకొచ్చి నీ బట్టలన్నీ ఇక్కడే పడేస్తాను. తీసుకొని నీ దిక్కున్న చోటుకు వెళ్ళు. మళ్ళీ నా గడపలో అడుగు పెట్టావో కన్న కొడుకోని చూడు. ఏంటి బాబా ఇదంతా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆఫ్టర్ ఆల్ ఫారెన్ ట్రిప్ కోసం నాన్నతోనే గొడవ పడతావా? డబ్బులు ఇవ్వలేనప్పుడు ఆయనతో కాకపోతే నీతో గొడవ పడతానా? శభాష్ గోవింద్ గారు, సూపర్ గా సమాధానం చెప్పారు. చూసారుగా మీ మీద ఎంత ప్రేమ ఉందో, తెలుసుకున్నారుగా. ఇది వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ. అయ్యో, 10 మందిలో నా కొడుకుని అవమానిస్తే బాధపడతాడే, వాడి పరువు ఏమైపోతుందోనని ఒక్కరైనా ఆలోచించారా? మీ నాన్నగారు మిమ్మల్ని అంతలా అవమానిస్తుంటే మీ అన్నగారైనా వదినగారైనా వచ్చి ఆపారా? కనీసం బయటకు వచ్చి పలకరించారా? కనీసం మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం అయినా చేశారా? ఒసే రాక్షసి, అసలే కోపంతో ఉన్న మనిషి ఇంకా ఎందుకు ఎక్కిస్తున్నావు? ఎక్కించలేదా? నిజం చెప్పింది దామిని. బావా, నీకు అర్థం కావడం లేదు. నువ్వు తప్పు చేయడం వల్లే మావయ్య గారు కోప్పడ్డారు తప్ప మావయ్య వాళ్ళకి నువ్వంటే పంచ ప్రాణాలు బావా. చాలేవా, ఇన్నాళ్ళు అదే నిజం అనుకున్నాను నేను, కానీ ఈరోజు తేలిపోయింది. రేపు ఉదయం
ఆయన బట్టలు వేయడం కాదు, నేనే ఇంట్లో ఉన్న బట్టలని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నేను.